రైట్గా మరాంశం చూసుకున్నట్టయితే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసి కాకినాడ రూరల్ క్రైమ్ స్టేషన్కు తరలించారు పోలీసులు. రాజమండ్రి ఎస్టీ కోర్టు సంబంధించినటువంటి బయట అనంతబాబును కాకినాడ రూరల్ సిఐ బృందం అరెస్ట్ చేసింది. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో భాగంగా సాక్షులను ప్రభావితం చేసేలా ప్రయత్నం చేసినటువంటి కేసులో అనంతబాబును అరెస్ట్ చేశామని సర్పవరం సిఐ చెన్నకేశవ తెలియజేశారు. మిగిలిన ముగ్గురిని నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామంటూ పేర్కొన్నారు. అనంతబాబును రేపు కోర్టులో హాజరుపరుస్తామని తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కామేశ్వరరావు గారు. సాయిరామ్ చెప్పుకుంటే కనుక డ్రైవర్ సంబంధించిన సంబంధించి మాత్రం ఈ రోజు అనంతబాబు కోర్టు నుంచి బయట తీసుకున్న కాకినాడ రూరల్ సంబంధించిన రూరల్ కాకినాడ రూరల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం అనంతబాబు కాకినాడ దానికి సంబంధించి కాకినాడ ప్రస్తుతం చూస్తున్నాం. కాకినాడ సంబంధించి ఏదైతే మాత్రం సాక్షులను ప్రభావితం చేశారు. దానికి సంబంధించి కేసులు అయితే మాత్రం కాకినాడ రోడ్ పోలీస్ స్టేషన్ అయితే మాత్రం నమ్మకైతే అనంతబాబుని అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి బాంబే పోలీసు కేసెస్ కూడా ఇక్కడ కేసులు మాత్రం కాకినాడ సర్పవరం రూరల్ పోలీస్ స్టేషన్ అయితే మాత్రం కేసులు నమోదయ్యాయి. వ్యక్తుల మీద ఇందాకే అనంతబాబు అయితే మాత్రం రాజమండ్రిలో పోలీసులు అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన కాకినాడ తరలించారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ అయితే మాత్రం దీనికి సంబంధించి మాత్రం అనంతబాబు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి సాక్షిని ఏ విధంగా ప్రజలు పెడతారు, దీనికి సంబంధించి ఏ విధంగా సాక్షిని మొత్తం కూడా సాక్షి చెప్పని కూడా బైక్రాంతి గురి చేస్తారు అన్న దాని మీద ఈ కేసులు అయితే నమ్మకయ్యి ఈ నేపథ్యంలోనే అనంతబాబు అయితే మాత్రం పోలీసు అరెస్ట్ చేయడం సంబంధించి ఓ పక్క ఈ రోజు అనంతబాబు భార్య కూడా దీనికి సంబంధించి డ్రైవర్ సుబ్రహ్మణ్యం చేస్తామని మాత్రం ఈ రోజు పేర్లు ముగిడంతో మళ్ళీ కోర్టు రాజమండ్రి ఎస్పీ కోర్టు హాజరయ్యారు. దానికి సంబంధించి కోర్టు రాజమండ్రి మొత్తం కూడా ఈ రెండు సంబంధించిన కాకినాడ రోడ్డు నమోదైన కేసులు నేపథ్యంలో అనంతబాబు అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి మొత్తం మీద అనంతబాబు మాత్రం లోపల విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అనంతబాబు అయితే మాత్రం కాకినాడ రూరల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మొత్తం కూడా సాక్షులు ప్రభావం చేస్తే ఏ విధంగా ప్రభావం చేస్తారు, సాక్షులు ఏ విధంగా తారుమారు చేస్తారు అనే దృష్టి మొత్తం అనంతబాబు మీద మొత్తం కూడా అనేక ప్రజలకే పనిచేస్తున్నట్లయితే తెలిసింది. లోపల అనంతబాబు అయితే మాత్రం ప్రస్తుతం చూస్తాం కాకినాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ రూరల్ కార్యాలయం అయితే మనం లోపల ప్రస్తుతం అనంతబాబు అయితే మాత్రం ఇంచుమించిన శ్రీవేణ బ్రహ్మ అయితే మాత్రం భారీ బంధువులతో నడుమైతే మాత్రం ఇక్కడ అనంతబాబుకి విచారణ అయితే జరుగుతుంది. లోపల అనంతబాబుకి సంబంధించిన కేసులు సంబంధించిన ఏవైతే కేసులు 612A 131 సెక్షన్ 351 సెక్షన్ నాన్ బెయిల్ సెక్షన్స్ అయితే మాత్రం ఆయన మీద మొత్తం కూడా పార్టీలో రైట్. థ్యాంక్ యూ కామేశ్వరరావు. అతని మీద ఉన్న నేరాల గురించి వెరిఫై చేసి సాక్షులను విచారించి అవి దాని మీద ఉన్నటువంటి ప్రైమా ఫేసిని బేస్ చేసుకుని అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేయాలన్నది ఈ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇంటిమేట్. డిఫరెంట్ గా ఎవరైతే ఉన్నారో ఇందులో అందరిని అరెస్ట్ ఆల్రెడీ ఒకళ్ళు అరెస్ట్ చేసాం, మిగతా ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తాం. రేపు కోర్టు ఇదంతా ఇన్వెస్టిగేషన్ అంతా అయిన తర్వాత రేపు కోర్టుకు